వినిపిస్తుందా? ఓకే ఓకే. 50-60 సంవత్సరాల్లో భారతదేశం కేవలం 50,000 కోట్లు, 50 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసింది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అది 100 లక్షల కోట్ల అప్పులకు పోయింది. 50 లక్షల కోట్ల అప్పులకు 100 లక్షల కోట్ల అప్పులకు దాదాపు మరి రెండింతలు పెరిగిపోయింది. సో దీన్ని ఎట్లా చూస్తారు? రాష్ట్రం కూడా ఇప్పుడు అప్పులు చేసిందని కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మీరు కూడా ప్రచారం చేస్తున్నారు. సో ఈ అప్పులను నుంచి భారతదేశం కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, రుణ విముక్తి అయ్యే పరిస్థితి ఉందా? ఏం చెప్తారు? ఇప్పుడు నాకు ఒక విషయాన్ని నర్రా విజయ్ కుమార్ గారు ఒకటి క్లారిఫై చేయాలి. ఎందుకంటే నాకు అంత దాని మీద సరైన అవగాహన లేదు. ఎందుకంటే ఇవాళ 50 లక్షల కోట్ల రూపాయలు దేశం మొత్తం మీద చేసిన అన్ని రాష్ట్రాల అప్పాది, లేకపోతే కేవలం కేంద్ర ప్రభుత్వమే అప్పు తెచ్చుకున్నదా? అది కాక రాష్ట్రాలు అప్పు తెచ్చుకున్నటువంటివి ఇప్పుడు 7 లక్షలు కావచ్చు, తన 10 లక్షలు కావచ్చు, ఇట్లా తెచ్చుకున్నవి అన్ని కలిపితే 50. ఇప్పుడు మొత్తం కలిపితే 100 కోట్ల. జరా అది నాకు ఒకసారి క్లారిఫై చేయాలి. 100 లక్షల కోట్లు కేంద్రం తెచ్చిందే, కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటిదే 160-170 లక్షల దాకా పోయింది. 170 లక్షలు కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. మళ్ళీ రాష్ట్రాలు 170 లక్షల కోట్ల అప్పులు అంటే గతంలో 50 లక్షల కోట్ల అప్పులు తీసేస్తే ఆల్మోస్ట్ 120 లక్షల కోట్ల అప్పులు కేంద్రం చేసింది అని చెప్తున్నారు. ఇవాళ కేంద్రం అప్పు తీసుకొచ్చినా, రాష్ట్రం అప్పు తీసుకొచ్చినా ఏదో ఒక ప్రాజెక్టు కొరకో, లేకపోతే నేషనల్ హైవేల కొరకో, లేకపోతే ఆయా సంస్థల అభివృద్ధి కొరకు తీసుకురావాల్సి వస్తుంది. దానికి సంబంధితంగా డెవలప్మెంట్ జరగాలి. ఆయా రాష్ట్రాలు గాని దేశానికి గాని అవసరం వచ్చేటువంటి దానికే నిధులు తీసుకొస్తారు. మరి ఎట్ ద సేమ్ టైం ఆచార్య గారు ఎట్ ద సేమ్ టైం రాష్ట్రం అప్పు చేసిన మీద మేమేమి అభ్యంతరం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 7 లక్షల కోట్ల అప్పు చేసిండు అనేటువంటి అంశం కాదు. తెచ్చిన అప్పుని సక్రమంగా వినియోగించిండా, ఏ అంశాల కొరకైతే మనం అప్పు తీసుకొస్తామో ఆయా అంశాల కొరకు ఈ నిధులు ఖర్చు పెట్టినరా అనేది మనం ఒకటి ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా 7 లక్షల కోట్ల అప్పున్నప్పుడు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం అప్పున్నటువంటి అంశము ఆనాడు అధికారంలో రానటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 7 లక్షల కోట్ల అప్పున్నటువంటి అంశం బీజేపీ గాని కాంగ్రెస్ గాని అన్ని రాజకీయ పార్టీలకు. ఓకే ఆచార్య గారు ఈ అప్పుల్ని మీరు సమర్థిస్తున్నారు, ఓకే కదా? అంతే కదా మీరు ఫైనల్ గా చెప్పేది? ఇప్పుడు సమర్థించకపోతే తెచ్చిన అప్పులన్నీ వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకే తీసుకురారు కదా. అవును, ఓకే. థ్యాంక్ యూ అండి. మీరు లైన్ లో ఉండండి. చెప్పండి చారి గారు, ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే ఏ అప్పు తెచ్చినా ప్రజల యొక్క సంక్షేమం కోసం లేకుంటే డెవలప్మెంట్స్ కోసం రాష్ట్రానికి అధికంగా ఆదాయం రావడం కోసం వనరులు సమకూర్చుకోవాలి. కానీ ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి కొన్ని ఖర్చులు, ఇప్పుడు సచివాలయం అనుకోండి, అదే విధంగా విగ్రహాలు పెట్టడం అనుకోండి, అదే విధంగా కొన్ని గొర్రెల పెంపకంలో గాని గొర్రెల పథకంలో గాని అంటే అవినీతి చేయడం వల్ల లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేయడం వల్ల అది ప్రజల మీద భారం పడింది. కేవలం ఒక 7 ప్రాజెక్టులోనే 56,623 కోట్ల రూపాయలు మరి ఈయన చేసినటువంటి అవినీతి వల్ల, అంటే ప్రజలకు అది నిజంగా చేయాలంటే ఆ గొర్రెల పెంపకం కావచ్చు, చేపలు కావచ్చు, అదే విధంగా ఆ దళిత బంధు పారదర్శకంగా మీ ఆరోపణలకు నేను విజయ్ నారా గారి దగ్గర సమాధానం తీసుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు 70,000 కోట్ల అప్పులు చేసిరని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో మీరు తెచ్చిన అప్పుల విషయంలో మరి మీరు